హలో ఫ్రెండ్స్, మనము ఇలాగా బియ్యం కడిగిన తర్వాత ఆ నీళ్ళు అనేవి పారిపోస్తాం కదా, అలా పారిపోయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇలా బియ్యం కడిగిన ఒక బౌల్లోకి తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. తర్వాత అందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఒక రాత్రి అంతా కూడా అలాగే ఉంచేయాలి. మార్నింగ్ మనము ఈ రైస్ వాటర్ని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుని అందులో కొద్దిగా షాంపూ వేసి మొత్తం అంతా వాటర్లో ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఈ వాటర్ ఇప్పుడు తలకు అప్లై చేసి 1 గంట తర్వాత తలస్నానం చేసినట్లయితే జుట్టు కుదుళ్ళు బాగా గట్టి పడతాయండి. అంతేకాకుండా మెంతులు అనేవి తలలో చుండు లేకుండా చేస్తాయి. తర్వాత రైస్ వాటర్ అనేది మన జుట్టుకి చాలా ఉపయోగపడుతుందండి. జుట్టు కుదుళ్ళు గట్టిపట్టమే కాకుండా చుంటు సమస్యలు లేకుండా కూడా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు అనేది హెల్తీగా సిల్కీగా వద్దన్నా కూడా మనకి జుట్టు అనేది పెరుగుతుందండి. కరివేపాకు మన జుట్టుని నల్లగా దృఢంగా పెరిగేలాగా చేస్తుంది. చాలా మందికి నుదుటి చుట్టూతో కూడా జుట్టు అనేది రాలిపోయి జుట్టు అనేది పలచబడిపోతుందండి. జుట్టు కూడా తెల్లబడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఈ చిట్కా అనేది చాలా బాగా పనిచేస్తుందండి. వారానికి 2 సార్లు అప్లై చేసినట్లయితే కొత్త జుట్టు రావటమే కాకుండా జుట్టు అనేది నల్లగా కూడా మారుతుంది.